ఇంగ్లాండ్ జట్టుతో టీ20 సిరీస్ ముగిసింది. ఆఖరి టీ20లో అభిషేక్ శర్మ సంచలన ఇన్నింగ్స్ తో సిరీస్ ను 4-1తో భారత్ కు అందించాడు. ఈ సిరీస్ లో ఓ వివాదం భారత జట్టును వెంటాడింది. 4వ టీ20లో శివం దుబే స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ గా జట్టులోకొచ్చాడు. 3 వికెట్లు తీసి భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నిర్ణయం కాస్త వివాదాస్పదమైంది. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ వివాదంపై స్పందించారు. శివం దుబే 5వ మ్యాచ్లో 4 ఓవర్లు వేసేవాడని, కానీ ఆ అవకాశం ఇవ్వలేదని గంభీర్ తెలిపాడు. 2 ఓవర్లలోనే 2 వికెట్లు తీశాడని అన్నారు. దుబే వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. జాకబ్ బెత్వెల్ ను బౌల్ చేసి 2వ వికెట్ తీశాడు దుబే. అయితే అప్పటికే ఇంగ్లాండ్ జట్టు పెవిలియన్ కు క్యూ కట్టడంతో శివం దుబేకు 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసే అవకాశం దక్కలేదు. భారత జట్టులోని యువకులు నిర్భయంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని, అభిషేక్ సెంచరీ అత్యుత్తమ శతకం అంటూ కొనియాడారు గంభీర్. బ్యాటింగ్ లో టాప్ 7 బ్యాటర్లు దూకుడుగా ఆడాలని కోరుకుంటామని తెలిపారు. ఫిక్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ అంటూ పెట్టుకోలేదని గంభీర్ అన్నారు. ఇదే మైండ్ సెట్ తో వన్డేలతో సత్తా చాటుతామని గంభీర్ స్పష్టం చేశారు.